ఆశా వర్కర్లపై నిన్న దాడి చేసిన పోలీసులను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్ నిన్న ఆశా వర్కర్ల ఆందోళనలో గాయపడ్డ వారిని పరామర్శించారు. కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పాలన ఏడాది పూర్తి చేసుకుందన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన ఆశాలు ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. మగ పోలీసులు ఆడవాళ్లపై దుశ్శాసన పర్వం చూశారన్నారు. ఇదేనా హోంశాఖ తీరు అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చాక ఆశా వర్కర్లకు 18,000 చేస్తామని మాట ఇచ్చింది మీరు. ఇచ్చిన మాటనే కదా అన్నారు. మీ దగ్గరకు వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మీరు చేపట్టిన దమనకాండ రాష్ట్రమంతా చూసిందన్నారు. రహీం బి, సంతోష్ అనే ఆశా వర్కర్లపై ఇష్టం వచ్చినట్టు భౌతికంగా దాడి చేశారన్నారు. పోలీసులు ఇంత నీచంగా ప్రవర్తించారని వ్యాఖ్యలు చేశారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నించారు. మేము మానవ హక్కుల కోసం పోరాడతామన్నారు. మానవ హక్కుల సంఘం మహిళా కమిషన్ ని కలుస్తామన్నారు. ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న వారికి వైద్యం సరిగ్గా అందకపోతే మేము ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నిన్న ఎవరైతే దాడి చేసిన పోలీసులు ఉన్నారో వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యులు సిబ్బంది మంచి వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. గతంలో వారికి 1700 జీతం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 9,750 రూపాయలకు పెంచామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ 18,000కు పెంచుతామని, మరి దాన్ని నెరవేర్చాలని వారు అడిగారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఓ ఆడబిడ్డ చీరలాగి చేసిన దమనకాండ రాష్ట్రమంతా ఖండించారు. మీరు చూస్తూ ఉన్నారు అని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.